Hello all, I'm your child counselor Dr. Sabita. నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్ వీడియో తీసినట్టు పిల్లలకి రీచ్ అవ్వడానికి, వాళ్ళని సెల్ఫ్ స్టేబుల్ చేయడానికి, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండడానికి నేను ఈ వీడియోస్ తీస్తున్నానని నేను ఆల్రెడీ చెప్పాను. దీనికి నా ఫస్ట్ ఇనిషియేషన్ ఒక చైల్డ్ ఇంటర్వ్యూ తీసుకుందాము. అక్కడ నుంచి ఐ స్టార్ట్ ద ఇంటర్వ్యూస్ విత్ ద చిల్డ్రన్ వేర్ నా గెస్ట్లందరూ పిల్లలే ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వీడియో మై ఓన్ సన్తో నేను తీస్తున్నాను. నా కొడుకుని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. హీఈస్ సుప్రతీక్ అండ్ హీఈస్ 17 years old, డూయింగ్ హిస్ ఇంటర్ సెకండ్ ఇయర్. తన ఇమోషనల్ ఇష్యూస్ ఏమన్నా ఆన్సరబుల్ ఉన్నాయా తెలుసుకుందాం. అండ్ ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ద వీడియో టువర్డ్స్ సుప్రతీక్. హలో ఆల్, మైసెల్ఫ్ దాసరి సుప్రతీక్. థ్యాంక్ యూ అమ్మా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు వచ్చిన మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ సైకలాజికల్ ఇష్యూస్ కానీ మీతో డిస్కస్ చేసుకోవడానికి నాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది ఆన్ కెమెరా. మీరు రెగ్యులర్ గా కూడా చెప్తారు కానీ ఆన్ కెమెరా ఇట్స్ న్యూ కదా. సో నేను హాస్టల్లో జనరల్గా ఏమవుతుందంటే వెళ్ళంగానే వీ మీట్ అ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ పర్సనాలిటీస్ అండ్ పర్స్పెక్టివ్స్. అట్లాంటప్పుడు in an environment where nobody cares about other people's opinion or how they feel, people face a lot of criticism. ఇప్పుడు ఈ క్రిటిసిజం హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది గైడ్ చేయడానికి అక్కడ రైట్ పర్సన్ ఎవరు ఉండరు. సో ఇట్లాంటప్పుడు హౌ షుడ్ అ స్టూడెంట్ ఆర్ అ పర్సన్ కోప్ అప్ విత్ దెమ్సెల్వ్స్ అనేది ఇస్ మై క్వశ్చన్ టు యూ. ఎస్, ఇట్స్ జనరల్ ప్రాబ్లం. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి హాస్టల్స్ లో పిల్లలు ఫేస్ చేసేది. బికాస్ వాళ్ళు చాలా ఇమోషనల్ గా అండ్ మెంటల్ గా చాలా లో స్టేజ్ లో ఉంటారు. బికాస్ ఒక మంచి సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎ హౌస్ నుంచి వాళ్ళు హాస్టల్లో ఒక ఇండిపెండెంట్ అండ్ లోన్లీ అట్మాస్ఫియర్ కి వస్తారు. రాగానే సడన్ గా అందరితోని అక్యుములేట్ అవ్వాలి, అందరితోని కలిసిపోవాలి అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ చైల్డ్. అండ్ మా బాబు అడిగేది కూడా వాడి పర్స్పెక్టివ్ లో అడిగినా వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ లో అడిగినా దిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ హాస్టలైట్. తను అన్నట్టు చాలా క్రిటిసిజమ్స్ ఫాలో చేస్తారు. అంటే అఫ్ కోర్స్, ఎందుకంటే అవతల సైడ్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు ఏమి పెద్ద కాన్ఫిడెంట్ గా ఉండరండి. ఓన్లీ ఫర్ దేర్ ఎంటర్టైన్మెంట్ ఆర్ దేర్ కాంప్లెక్సిటీస్ వేరే పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఏమంటానంటే జస్ట్ బీ కామ్ అండ్ కంపోజ్డ్. పిల్లలు ఆ టైంలో ఎలాంటి హైపర్ ఎమోషన్స్ కి గురి అవ్వకూడదు. అంటే బాధ కానివ్వండి, కోపం కానివ్వండి, నెగ్లిజెన్స్ కానివ్వండి, లేకపోతే రివెంజియస్ కానివ్వండి, ఇలాంటివి ఏవీ ఉండకూడదు. జస్ట్ కామ్ అండ్ కంపోజ్డ్ ఉండి ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ మిస్టేక్ ఏమన్నా ఉందా, వాళ్ళు అనేది ఏదన్నా వాళ్ళకి అప్లికబులా, ఈ రెండూ లేకపోతే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండి ఆ సిచ్యువేషన్ లో రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ని పేరెంట్స్ కి చెప్పాలి. లేదా అక్కడ హాస్టల్లో వీళ్ళకు ఉండే గైడ్స్ కానివ్వండి, లేకపోతే హాస్టల్ మేనేజర్స్ కి కానీ వాళ్ళకి చెప్పాలి. ఫ్లోర్ మేనేజర్స్ అని ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి దట్ సర్టన్ చిల్డ్రన్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. సో దే విల్ టేక్ కేర్. అప్పుడు ఆ పిల్లలకు కూడా ఒక భయం ఉంటుంది, మనం చెప్పేది వీళ్ళు కామ్ గా భరించట్లేరు, దే ఆర్ గోయింగ్ టు టాక్. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఈదర్ హాస్టల్ ఆర్ ద కాలేజ్ మేనేజ్మెంట్ విల్ టేక్ యాక్షన్, లేదా నెక్స్ట్ డెఫినెట్లీ వాళ్ళు పేరెంట్స్ కి చెప్పాలి. అవసరం అయితే పేరెంట్స్ ఒక 2-3 days వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి కామ్ డౌన్ చేయాలి. ఎందుకంటే లోన్లీగా ఉన్నప్పుడు ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా కూడా పిల్లలు భయపడిపోతారు. ఆ భయంలో వాళ్ళు స్టడీస్ మీద ఎలాగో కాన్సన్ట్రేట్ చేయలేరు అండ్ బయటికి రావడానికి చాలా భయంగా ఉంటుంది వాళ్ళకి. ఆ పిల్లలు మళ్ళీ వస్తారేమో అనేసి ముందేగా ఉండాలి. అండ్ నా ఫస్ట్ అడ్వైస్ ఏంటంటే రియాక్ట్ అవ్వకండి. నెవర్ రియాక్ట్ టువర్డ్స్ దట్ children who are trying to trouble you. First point is escalate to the management. Second point is escalate to the parents. అప్పుడు పేరెంట్స్ వచ్చి మాట్లాడి కూడా సొల్యూషన్ లేకపోతే వెరీ సింపుల్ సొల్యూషన్ ఈస్ యూ కెన్ చేంజ్ ద ఇన్స్టిట్యూషన్, బట్ మీరు అక్కడ ఉండి సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసి ఇప్పుడున్న హాస్టల్స్ లో అంత విగరస్ గా కూడా ఎలాంటి బుల్లింగ్ జరగట్లేదని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ ట్రై దిస్ డెఫినెట్ గా మీకు మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంటుంది అండ్ పేరెంట్స్ సపోర్ట్ కూడా వస్తుంది. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఫేస్ చేశాను. నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ నేను రెగ్యులర్ గా ఫేస్ చేస్తాను కూడా.
ఇట్లాంటి సిచ్యువేషన్ అయిన తర్వాత ఒక ప్రొలాంగ్ టైమ్ ఆఫ్ పీరియడ్ హాస్టల్లో ఉండి వెన్ యూ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అట్లాంటి ప్లేస్ లో నువ్వు డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళి అడగా నీకు హెసిటేట్ అవుతావు. ఇట్లాంటప్పుడు నేనైతే జనరల్ గా ఐ సెల్ఫ్ జడ్జ్ మై సెల్ఫ్ ఫర్ ద సెల్ఫ్ వాలిడేషన్ దట్ ఐ నీడ్. వాళ్ళ దృష్టి నుంచి నేను బాగున్నానా, ఐమ్ ఐ గుడ్ ఫ్రెండ్, ఐమ్ ఐ బీయింగ్ జడ్జ్డ్ అని. సో ఇట్లాంటప్పుడు ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్. ఎస్, ఇక్కడ ఏంటి అంటే వాలిడేషన్. మా బాబు మాట్లాడినట్టు ఒక పాయింట్ ఈస్ వాలిడేషన్. మనకు ఒక మనిషి వాలిడేషన్ ఇవ్వాలంటే ఆ మనిషి మనకి ఎంత ప్రయారిటీ అనేది ఫస్ట్ తెలుసుకోవాలండి. ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు మనల్ని చూసి వాలిడేషన్ ఇవ్వాలి అని అంటే నేనైతే ఒప్పుకోను. నేను అదే మా బాబు కూడా చెప్తాను. నీకు వాలిడేషన్ వచ్చేది నీ బెస్ట్ ఫ్రెండ్స్ నుంచా, లేకపోతే నీ సర్స్ నుంచా, మీ గైడ్స్ నుంచా, లేకపోతే మీ ఫ్లోర్ మేనేజర్స్ నుంచా, మేనేజ్మెంట్ నుంచా అన్నది ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది నాన్న. ఆ ప్రయారిటీలో నీకు వాళ్ళు అసలు ఏ రకంగా కూడా నీ స్టడీస్ కి కానీ నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ రీజన్ అవ్వకపోతే ఇగ్నోర్ ఇట్. వై షుడ్ దే వ్యాలిడేట్ యువర్ పర్సనాలిటీ? నీకు ఎప్పుడైనా వ్యాలిడేషన్ అనేది వచ్చేది ఫస్ట్ థింగ్ ఈస్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, యువర్ టీచర్స్ అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ యువర్ కేర్ టేకర్స్ ఆర్ యువర్ కంఫర్ట్ జోన్. ఎక్కడైతే నువ్వు కంఫర్టబుల్ గా ఉంటావో అక్కడ నీకు వ్యాలిడేషన్ రావాలి. కానీ ఆల్ ద పీపుల్ డోంట్ నీడ్ టు గివ్ యూ వ్యాలిడేషన్. వై? నువ్వు అందరికీ ఇంపార్టెంట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆర్ ఎవ్రీవన్ ఇంపార్టెంట్ టు యూ? నో. దెన్ హౌ కెన్ యూ బికమ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్? అండ్ ఈవెన్ ఇఫ్ దే జడ్జ్ యూ that you are like this, you are not like this, that doesn't affect you because you know what you are, we know what you are. ఇలాంటిది ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే డెఫినెట్లీ యూ కెన్ డిస్కస్ విత్ అస్. బట్ ఐ సే సిన్సియర్లీ, నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళకైనా అండి, వాలిడేషన్ అనేది వాళ్ళకి ప్రయారిటీ ఉన్న వ్యక్తుల దగ్గర నుంచే రావాలి. ఎక్కడంటే అక్కడ నుంచి వాలిడేషన్ కోసం మనం తాపత్రయపడకూడదు. బికాస్ మన చేతికి ఉన్న 5 వేళ్లే ఒకేలాగా ఉండవు. అలాంటిది మనం ప్రతి ఒక్క మనిషికి నచ్చాలి అనేది ఇంపాసిబుల్. ఇట్స్ ఓకే ఇఫ్ దే డోంట్ లైక్ అస్. ఆర్ యూ రైట్? జడ్జ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ రైట్, యూ డోంట్ నీడ్ వాలిడేషన్ ఫ్రమ్ ఎనీవన్. ఇంతేనా? ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేకపోతే వాళ్ళు నిన్ను మంచి అనడానికి యూ డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ పర్సనాలిటీ. Change your personality or mold your personality in such a way that you settle in a good way, in a good professional pathway. అది ఎప్పుడు ఇలాంటి ఒక ప్రాక్టీస్ నువ్వు చేసుకుంటూ వెళ్తే ప్రతి దగ్గర నేను నీకు అవసరం లేదు. నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఏదన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వే చెప్తావు వాళ్ళకి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని జడ్జ్ చేయాలి, మీకు ఒక వాలిడేషన్ ఇవ్వాలి అని ఎదురు చూడకండి. ఇఫ్ యు ఆర్ రైట్, కాన్ఫిడెంట్ and continue on your path towards your goal. ఇంతేనా? థ్యాంక్ యూ అమ్మా. ఈ కాన్వర్సేషన్ నాకు ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ క్లారిటీ ఇచ్చింది. నేను ఫస్ట్ ఇయర్ లో చేయలేంది ఇప్పుడు కమింగ్ ఇయర్ లో ఎవరైతే మార్చుకోవచ్చు, ఎవరికైతే ప్రయారిటీ ఇవ్వచ్చు అనేది ఇప్పుడు ఒక స్టాండర్డ్ సెట్ చేయొచ్చు. ఓకే, అండ్ మీలాగా ఫీల్ అయ్యే చాలా మంది పిల్లలకి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్